హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబరు మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పార్ట్ నెంబరు మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పార్ట్ నెంబర్లో ఉండే సీరియల్ నెంబరు ఎలా చూడొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మీ గ్రామ పంచాయతీ యొక్క ఓటర్ లిస్టు మెర్జింగ్ స్టేట్మెంట్ ఉపయోగించి ప్రిపేర్ చేయబోతున్నారంటే కంపల్సరీగా మీ యొక్క గ్రామ పంచాయతీ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబర్ మీకు ఐడియా ఉండాలి. మరియు మీ గ్రామ పంచాయతీకి ఎన్ని పార్ట్ నెంబర్స్ ఉన్నాయని మీకు తెలిసి ఉండాలి. సో అవి ఒకవేళ మీకు ఆ పార్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో తెలియకపోతే మీరు తెలుసుకోవడానికి ముందుగా ceo.telangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇది వెబ్సైట్ URL ceo.telangana.nic.in. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు PDI ఎలక్ట్రోల్స్ ఆప్షన్ కానీ లేదు బాటంకి వస్తే కొంచెం ఎలక్ట్రోల్స్ ఆప్షన్ కానీ రెండు ఉంటాయి, ఎలక్టరల్ రోల్స్ అని. సో ఎలక్ట్రోల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో HOP 2024 ఎలక్ట్రోల్స్ అని మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఎన్ని అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఈ బాక్స్లో డ్రాప్ డౌన్ బాక్స్లో. సో ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో చూపించే ఈ 3 ఏవైతే ఉన్నాయో పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ అండి. సో ఇక్కడ మీకు ఫ్రంట్ కనిపిస్తున్న 23 అనేది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబర్ అవుతుంది. రామగుండం అనేది ఆ 23కి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ అవుతుంది. లైక్ 24 అనేది మంత్రి కాన్స్టిట్యూషన్ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబరు. నేమ్ వచ్చేసి మంత్రిని. పెద్దపల్లికి సంబంధించింది 25 నేమ్ పెద్దపల్లి. సో ఇది కాన్స్టిట్యూషన్ నెంబర్స్ అండి. 23, 24, 25 అనేది మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబర్ అనమాట. సో మీ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ధర్మారం సంబంధించింది అంటే మనం జగిత్యాల సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జగిత్యాల డిస్టిక్లో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ధర్మపురి అనమాట. సో ఈ ధర్మపురి సెలెక్ట్ చేసుకుంటే మనకి ధర్మారం సంబంధించిన పార్ట్ నెంబర్స్ అనేది వస్తాయి. సో ఎట్లా పార్ట్ నెంబర్స్ వస్తాయి? ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు పెద్దపల్లి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ పెద్దపల్లి మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకొని గెట్ పోలింగ్ స్టేషన్స్ అనగానే మనకి ఇట్లా మొత్తం పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మొత్తం లిస్ట్ జనరేట్ అవుతుంది. సో సీరియల్ నెంబర్ 1 నుండి సీరియల్ నెంబర్ 290 వరకు పెద్దపల్లికి సంబంధించిన అసెంబ్లీ పార్ట్ నెంబర్స్ అండి. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్స్ అన్నా అసెంబ్లీ పార్ట్ నెంబర్స్ అన్నా ఒకటే. సో మీరు ఈ టేబుల్ అబ్జర్వ్ చేశారంటే ఇందులో మనకి పోలింగ్ స్టేషన్ నెంబరు, పోలింగ్ స్టేషన్ నేమ్ ఉంటుంది, తర్వాత పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉంటుంది. సో ఇక్కడ పోలింగ్ స్టేషన్ నేమ్ ఏదైతే ఉందో ఈ పోలింగ్ స్టేషన్ నేమ్ బేస్ చేసుకో ఒకసారి పోలింగ్ స్టేషన్ నేమ్ను మీరు వెరిఫై చేశారంటే మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన నేమ్ కనిపిస్తుంది. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అన్నిసార్లు మీకు అంటే అన్ని పోలింగ్ స్టేషన్ నెంబర్స్ ఆర్ పార్ట్ నెంబర్స్ మీ గ్రామ పంచాయతీ కలవు. సో వీటిని మీరు ఓటర్ లిస్టుని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క గ్రామ పంచాయతీ సంబంధించిన మెర్జింగ్ స్టేట్మెంట్ రెడీ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఈ పార్ట్ నెంబర్ను మనం ఓపెన్ చేస్తే మళ్ళీ మనకి ఓటర్ లిస్టు కనిపిస్తుంది. ఆ ఓటర్ లిస్టులలో మీకు ప్రతి ఓటర్ లిస్టులో ఈ విధంగా ఓటర్స్ ఉంటారు. ఇందులో వాళ్ళకు సంబంధించిన అడ్రస్ ఉంటుంది, ఎపిక్ నెంబర్ ఉంటుంది. సో ఫోటో అంటే మనము వెబ్సైట్లోకి వెళ్ళి తీసినప్పుడు ఫోటో రాదండి. ఓన్లీ MRO ఆఫీస్ వాళ్ళు ఇచ్చే వాటికి వెళ్ళి అలా ERO ఆఫీస్ నుండి వచ్చే వాటికి వెళ్ళి మాత్రమే మన ఫోటో ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఉంటుంది చూస్తారా, ఇది సీరియల్ నెంబర్ అనమాట. సో ఈ సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని మీరు మెర్జింగ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇందులో మనము ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పార్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక పార్ట్ నెంబర్ ఉపయోగించి ఒక గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేయవచ్చు. ఒక పార్ట్ నెంబర్ ఉపయోగించి ఒకటి కంటే ఎక్కువ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేయవచ్చు. లేదు ఒకటి కంటే ఎక్కువ పార్ట్ నెంబర్లు ఉపయోగించి ఒకే గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ గ్రామ పంచాయతీకి ఎన్ని పార్ట్ నెంబర్స్ ఉన్నాయో మీరు నోట్ చేసుకొని దానికి అనుగుణంగా మెర్జింగ్ స్టేట్మెంట్లో మీ యొక్క గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని కోరుతున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.